ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండించిన రైతన్న ఇప్పుడు ఆ ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు వరి కోసి నెల రోజులు కావస్తున్నా వాటిని ఐకేపీ సెంటర్కు తీసుకువచ్చి 20 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికీ కూడా ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనడం లేదని వాళ్ళు తీవ్ర బాధపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం బొమ్మకల్లోని ఐకేపీ సెంటర్ వద్ద ఉన్నాం. మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు చాలా స్పష్టంగా. దాదాపు కొన్ని వందల క్వింటాల ధాన్యం కూడా ఇక్కడ మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా ఐకేపీ సెంటర్ వాళ్ళు కొనుగోలు చేయకపోవడంతో ఇక్కడ ఎక్కడి వడ్లు కూడా అక్కడే నిలిచిన పరిస్థితి ఉంది. అయితే అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా ఇప్పుడు మేము కొనలేమని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ చాలామంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు ఉదయం నుంచి వెళ్ళి రాత్రి వరకు వర్షం ఎప్పుడు వస్తుందో మా ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ అధికారులు ఎప్పుడు కొంటారని కూడా వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ ధాన్యాన్ని ఎప్పుడు పోసారు? ఐకేపీ సెంటర్ వాళ్ళు ఏమంటారు? అసలు ధాన్యం ఎందుకు కొంటలేరు? 43 కిలోలు కావాలంటారు. మేము తెచ్చి 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుండి వాటిని పట్టించుకునేటోళ్ళు లేరు. ఎందుకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ప్రాబ్లం 43 కిలోలు కావాలంటారు అట మిల్లర్లు. ఒక క్వింటాల మీద అంటే బస్తాకి ఎన్ని కట్ చేస్తారు? 3 కిలోలు. 3 కిలోలు కట్ చేస్తారు. అంటే అంతకుముందు ఎంత కట్ చేసారు? అంతకుముందు కూడా 43 కిలోలు అయింది పోయిన వర్షకాలం కూడా. ఓకే, మరి అంటే ఇప్పుడు మీరు ధాన్యం పోసి 20 రోజులు అవుతుంది కదా, మీకు అంటే ఇప్పుడు ఒకవేళ వర్షం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది, మీకు ఎట్లా? అధికారులు కూడా ఏం స్పందిస్తలేరా? అధికారులు అడిగితే తీసుకుందాం అంటారట, అక్కడికి పోతే తీసుకుందాం కొందాం అంటారు, ఇక్కడికి వస్తే ఎదురేది. ఓకే, ఇటు ఒక బస్తా మీద దాదాపు ఒక 3 కిలోల ధాన్యం కట్ చేసిన తర్వాత మీరు లోడ్ చేసుకుంటామని కూడా ఒకవైపు అధికారులు అంటున్నారట. వీళ్ళు మాత్రం ఒక్కొక్క రైతు మాత్రం ఇక్కడ 20 రోజులు కావస్తుంది ధాన్యాన్ని పోసి ఇప్పటికి కూడా కొనలేని పరిస్థితి ఉందని కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. మనతో పాటు రైతు ఉన్నాడు. అన్న చెప్పండి, అసలు ప్రాబ్లం ఏంటిది, ఎక్కడ వచ్చింది ఇక్కడ? వాస్తవంగా రైస్ మిల్లర్లు ఏ ప్రభుత్వం అన్నా మారినా కూడా ఒక ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు దీని మీద ఎడతారు, ఈ ప్రభుత్వమే అది అంటారు. కానీ దీర్ఘకాలికంగా ఈ రైతుల ఇబ్బందులు అసలు ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒక 40 కిలోల బస్తాకే 3 కిలోలు కడిగేస్తారు, వేరే కాడ 4 కిలోలు కడిగేస్తారు. క్వింటాల్కి వచ్చేసి 10 కిలోలు 11 కిలోలు 12 కిలోలు కట్ అవుతుంది క్వింటాల్కు. ఇప్పుడు మనకు పోయినసారి ఏముండే 60 కిలోల బస్తా ఉండే. 60 కిలోల బస్తాలతో రైతు కొంచెం లాభం అయ్యేది. ఒక బస్తాకు 1 కిలో దిద్దురు, మట్టికి 1 కిలో దిద్దురు, 2 కిలోలు దిద్దురు. అప్పుడు ఆ పరిస్థితి నుంచి వెళ్ళి ఇప్పుడు ఒక క్వింటాల్కు 10 నుంచి 12 కిలోలు కట్ చేస్తారు. అంటే రైతులను ఎంత మోసం చేస్తారు ఈ రైస్ మిల్లర్లు. దాని మీద దీర్ఘకాలికంగా అసలు ఒక్క ప్రణాళిక లేదు ఏ ప్రభుత్వం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎడిచారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అంటారు తప్పించి దీర్ఘకాలికంగా మరి రైతులు ఇబ్బంది పడతారు, వాళ్ళని పాపం మోసం చేస్తారు వీళ్ళు రైస్ మిల్లర్లు. వీళ్ళ మీద ఒక నివేదిక ఇచ్చి దానికి ఒక ప్రణాళిక ఇచ్చి పాపం రైతులకు లాభం చేద్దామన్న ఒక్క నాయకునికి కూడా అది లేదు. ఇన్ని రోజుల మేము 20 రోజుల మేము పోసి మా వడ్లు 20 రోజుల నుంచి వెళ్ళి కాంట లేదు, మాకు బస్తాలు ఇచ్చలేదు, ఏం లేదు. వాళ్ళు ఏమనంటే మాకు రైస్ మిల్లు కొన అంటారు, మనం ఒకటే రైస్ మిల్ ఇచ్చారు, అలాట్మెంట్ ఒకటే చేసారు. ఈ గుండారావు కొన అంటుండ్రు, 44 అయితేనే కొంటా అంటుండ్రు అని వీళ్ళు ఐకేపీ సెంటర్ వాళ్ళు చెప్తారు. ఈ 2-3 రోజుల్లో రోహిణి కార్తె కూడా ప్రారంభం అవుతుంది, వర్షాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మరి అప్పటికి 3 రోజులు ఇప్పుడు చూస్తే ఇప్పుడు కొన్ని క్వింటాల ధాన్యం ఉంది. మరి ఐకేపీ సెంటర్తో మీరు సంప్రదింపులు చెప్తే వాళ్ళు ఏమంటారు? మరి రైస్ మిల్లు కొన అంటారు. ధర్నా చేద్దాం 2 సార్లు మేము ధర్నా చేయడం జరిగింది. ధర్నా కూడా రోడ్డు మీదకి పోయి ధర్నా చేసినాం. ఆయన ఏమంటాడు, మాకు 33 అయితేనే కొంటాం, లేకపోతే కొనమంటాడు. మనం మొన్నదాకా 42 పెట్టిర్రు, 42.5 పెట్టిర్రు. సరే ఇప్పుడు మనం 42.5 తీసుకొని అని చెప్పి అంటున్నాం, మేము కూడా పోనీ అంటున్నాం. మరి ఏం చేద్దాం? ఇప్పుడు మొత్తం టోటల్ వ్యవస్థ నాశనమైనప్పుడు మా బొమ్మకల్లో ఒకటే కావాలంటే ఏమవుతుంది? అది మళ్ళీ దీనికి ఎవరు దిక్కులేని నియోజకవర్గం అయిపోయింది. అట్లున్నది. బస్తా మీద ఎన్ని కిలోలు కట్ చేస్తారు మొత్తం? 40 కిలోల దానికి 3 కిలోలు కట్ చేస్తారు, 80 కిలోలకు 6, మళ్ళీ 20 కిలోలకు కిలోన్నర, అంటే మినిమం 10 క్వింటాల్కు 10-12 కిలోలు పోతుంది తరువు కిందనే. చూడండి, మళ్ళీ మా మ్యాచరు 18 అన్నారు లెక్క ప్రకారం, కానీ ఎవరు చూసినా 12 వస్తుంది. అంటే రైతులు కూడా 9 వస్తుంది. రైతులు కూడా ఇట్లా ఎండిపోయి ఇట్లా లాస్ అవుతారు, లాస్ అవుతారు కదా, తక్కువ దూతుంది తూకం, అట్లా లాసే. పెద్ద బస్తాలు ఇవ్వాలి లెక్క ప్రకారం. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు పోసి ఎన్ని రోజులు అవుతుంది ధాన్యాన్ని పోసి? ఎంత బదులు రోజులు అవుతుంది సార్. ఈ ధాన్యం కొనేటోళ్ళు లేరు. మిల్లర్ దగ్గరికి పోయి ధర్నా చేస్తే ఆయన అన్నాడు, ముదగాలు పోయిన రోజు అంటాడు, నాకు కక్కత్తుందమ్మా, నేను ఏం చేసుకోవాలి, నాకు కడుపు బలిగిపోతుంది, నేను ఇవాళ రేపు అయితే చచ్చిపోయేటట్టున్నాను ఆయన అన్నాడు. అట్లాగాక మళ్ళీ తెల్లారిపోతే అన్నాడు 43 పెట్టినాక కొంటా అమ్మ అని మళ్ళీ అన్నాడు. అంటే అప్పుడు రాని కక్కు తెల్లారిన కిలో పెంచినాక ఎట్లా కక్కు రాదు ఇప్పుడు అని మేము అడగలేకపోయాను సార్. పెద్ద మనుషులు అనేటోళ్ళు పోయి అడిగితే 42.5 పెడితే కొంటాం
అని అంటే సరే అని ఒప్పుకున్నాడు. 2 లారీలు పంపిస్తా రోజు, అంతకు తప్ప ఎక్కువ పంపి అంటే ఆ 2 లారీలు కూడా నేను మొన్న ఒకరోజు వచ్చిన, నిన్న ఇవాళ లారీలు లేవు, ఇటు వచ్చిన నాదులు లేడు, కాంట పెట్టేటోళ్ళు లేరు, వాటిని అది మాకు బస్తాలు ఇచ్చిన వాళ్ళే లేరు ఎత్తుకోమని. ఇప్పుడు రేపు మాకు అయితే వర్షాలు అంటారు, మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మేము పంట పండించుకున్నాం, మాకు వీటిని చూస్తే కళ్ళకు రక్తాలు వస్తున్నాయి సార్. మేము ఎట్లా బతుకుడు? ఈ ఎరువులు అనేసరికి వాళ్ళ దగ్గర కొనేసరికి వాళ్ళు అన్నంత రేటు పెట్టాలి. మరి మా రైతుకు మేము అన్నంత రేటు మమ్మల్ని పెట్టు అని అనేటోళ్ళు ఇవ్వలేరు. మాకు ఇచ్చే గిట్టుబాటు ధర వస్తలేదు సార్. మేము అమ్మితే క్వింటాల్కి ఎంత వస్తున్నాయి సార్? ఒక బస్తా వస్తలేదు, యూరియా బస్తా అనేది. ఆ యూరియా బస్తా కూడా ఒక రైతుకు ఒకటే ఇస్తామని దానికి లైన్లు, చెప్పులు లైన్లో పెట్టుడు, మేము లైన్లో కూర్చున్నాడు. ఇది అంతే ఏంది సార్ మా బతుకులు? ఒక వరి ధాన్యం వండిస్తారు మీరు అని అంటే మాకు వచ్చి అవగాహన అన్నిటికీ తెలపాలి సార్. మరి మీరు ఇది పెట్టురమ్మా, మీరు ఇది వండి మేము కొంటాం అనేటోళ్ళు లేరు, వచ్చి చెప్పేటోళ్ళు లేరు. ఎట్లా సార్? మరి మేము ఇవన్నీ ఏం చేసుకుంటాం? మరి ఎవరు వచ్చి కొనాలి? మరి మేము వీటిని ఏం చేసుకోమంటారు సార్? అప్పుడు సన్నపడ్లు, వానకాలం సన్నపడ్లు పెడితే 500 బోనస్ అంటారు. మరి అదే సన్నపడ్లు ఇప్పుడు పెడతామంటే మీకు ఇయ్యం బోనస్ అని చెప్తారు. మరి దొడ్డు వడ్లు పెడితే వాళ్ళు కొనేటోళ్ళు లేరు, వచ్చేటోళ్ళు లేరు. మరి పోసి 20 రోజులు అవుతుంది. ఎట్లా సార్? మరి ఈ ధాన్యం ఎవరు కొనాలి? ఎవరు వీటికి బాధ్యత ఎవరు? ఇప్పుడు ఐకేప్ అంటే ఊళ్ళో ఉన్నది, అటో ఇటో రాత్రి వస్తాను, పొద్దుగాల వస్తాను, వర్షం పడితే కప్పుకుంటాను. మరి అదే ఇంట్లో మునుగుతాయి సార్ వర్షం కొడితే. దానికి ఎవరు రెస్పాన్స్ లేదు. మీరు ధాన్యం కొంటలేరని రోడ్డుపై ధర్నా చేసినా కూడా ఏ అధికారులు కూడా వచ్చి మిమ్మల్ని సంప్రదింపులు జరుపుతలేరా? ఇప్పటికే 5 రోజులు అవుతుంది సార్ ధర్నా చేసి కూడా. దానికి వచ్చిన వాళ్ళు లేరు, పెద్దవాళ్ళు ఎవ్వరు వస్తలేరు సార్. ఓ పార్టీలు అంటారు, వాళ్ళ అవసరం బట్టి ఓటేయమని వస్తారు. ఆ ఓటు మరి ఇప్పుడు లేదా సారు? ముసలోళ్ళు అయితే అట్లా, పెద్దోళ్ళు అయితే ఇట్లా ధర్నాలకు దిగుర్రి షెయిర్ అని అంటారు. మరి అప్పుడు మీటింగ్లకు రమ్మంటారు. మరి ఇప్పుడు ఎవరు ఏ మీటింగ్కి రారు సారు, ఎవరు వచ్చి పట్టించుకోరు. ఏ రాజకీయవేత్త కూడా రాడు. వచ్చినా కానీ వాళ్ళ పార్టీ పరంగానే మాట్లాడతారు, కానీ రైతుల పరంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు సార్. సో చూసారా, మొత్తానికైతే రైతు లేనిదే రాజ్యం లేదని చాలామంది రాజకీయ నాయకులు ప్రగల్భాలు వలుకుతుంటారు. కానీ రైతుకు వచ్చిన సమస్యను మాత్రం ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పరిష్కరించిన పాపాన పోలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బొమ్మకల్ ఐకేపీ సెంటర్లో ఇప్పటి వరకు ఒక్కొక్కరు ధాన్యం పోసి 25 రోజుల నుంచి 30 రోజులు కావస్తుంది. వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇక్కడే పడిగాపులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మరో 2-3 రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం కాబోతుంది. ఒకవేళ అకాల వర్షాలు కనుక సంభవిస్తే మాత్రం ఈ వడ్ల పరిస్థితి ఏంది అని కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే అటు ఎప్పుడైతే నారు పోసినప్పటి నుంచి మొదలుకొని 6 నెలల వరకు పంట పండించే వరకు కూడా వాళ్ళు నానా తిప్పలు పడుతుంటారు. ఒకవైపు ఎరువులు దొరకక, ఒకవైపు కల్తీ విత్తనాలతో, ఒకవైపు ఆ మందు కొట్టి ఆ ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం, ఆ వరిని కాపాడుకోవడం కోసం ఈ రైతన్నలు మాత్రం నానా అవస్థలు పడుతుంటారు. సరే, ఏదో విధంగా కాపాడుకొని ఆ ధాన్యాన్ని తిరిగి ఐకేపీ సెంటర్లకు తీసుకొస్తే మాత్రం ఇక్కడ కొనలేని పరిస్థితి ఉంది. మండు టెండలో ఆ వడ్లను నేర్పుకుంటూ మళ్ళీ సాయంత్రం కుప్పపోసుకుంటూ మ్యాచర్ వచ్చిన తర్వాత అంటే 17% మ్యాచర్ ఉండేటప్పుడు కొనాల్సిన వడ్లు ఇప్పటికీ మొత్తం ఎండిపోయిన తర్వాత కూడా 11% పడిపోతుంది. దానిలో తూకం కూడా తక్కువ వస్తుంది. అంటే ఇక్కడ 40 కిలోల బస్తాకు 3 కిలోల కట్టింగ్ చేసినా మంచిదే, కొనడానికి కూడా రైతులు మొత్తుకున్నా కూడా కొనలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ బొమ్మకల్ వాస్తవ్యులు నడి రోడ్డుపై ధర్నా చేశారు. అయినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక అమ్మ చెప్పండి అమ్మా, మీ బాధ ఏంటి అసలు? మా అడ్లు కొంటలేరు, 20 రోజులు అయి మేము కోసి. ఇవి కొనటానికి ఇబ్బంది అవుతుంది. మేము పని చేసి మాకు నీరసం అవుతుంది. మరి ఎందుకు ఇట్లా ఎత్తుర్రు? మాకైతే ఇప్పుడు చెయ్యాలి, అదైతే పరిస్థితి చూపించాలి. ఇప్పుడు పొద్దున్న నుంచి పొద్దుగా దాకా ఇక్కడనే ఉంటారా మీరు? ఇక్కడనే ఉంటాను మేము. ఉంటున్నాం, బార్దాని ఇస్తలేరు. ఇప్పుడు దాదాపు నెల అవుతుంది. పెద్ద రైతులై మంచి కథ ముందే అయిపోయినాయి. ఈ చిన్న రైతులు ఇప్పుడు ఇన్నే ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడుతుంది, ఇదంతా నిండితే వడ్లన్నీ కొట్టుకోపోడు. ఇది వరకు ఒకసారి అయింది అట్లనే, జేసీపీతోని అంతా తీసిరు, వడ్లన్నీ కొట్టుకోపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ చిన్న రైతుల పరిస్థితి ఏంది? మీరు ధాన్యం ఎన్ని రోజులు అవుతుందమ్మా? మేము ధాన్యం కోసి ఇప్పుడు 20 రోజులు అవుతుంది. అయినా కూడా రెస్పాన్స్ లేదు. పెద్దోళ్ళే ఫస్ట్ పెట్టించుకున్నారు, వాళ్ళే అయిపోయినాయి. ఇక తక్కువ ఉన్న వడ్లున్న వాళ్ళు ఇప్పుడు మా సొంటలో ఈయనే ఉంటున్నాం. ఏమంటారు మరి వాళ్ళు? ఏమంటారు అధికారులు? ఆయన మిల్ అయినా నిన్న పోయి మాట్లాడొచ్చినాం. అందరం లేడీస్ పోయినాము, 10-12 మంది అందరం కలిసి పోయి మాట్లాడితే ఆయన సరే తీసుకుంటా అన్నాడు. ఇలా బారదాన్ని ఇచ్చాడు ఆయనకు. మళ్ళీ ఎవరో పోయి ఆయన 2 కిలోలున్నారంటే 4 కిలోలని ఎవరో చెప్పిరట. చెప్పి అందులో పెట్టిరని ఇప్పుడు ఆయన నేను తీసుకోను అనమాట. ఇవాళ బారదాన్ని ఇచ్చాడు ఆయనని బంద్ చేయించారు. నిన్న లారీలు వచ్చినాయి, కాంట అయినాయి, కొన్ని జోక్కపోయారు కదా. మీ వాళ్ళు ఎవరో పుల్లేసేసరికి బంద్ అయిపోయింది. సో చూసారా, మొత్తానికైతే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ కొన్ని వేల క్వింటాల ధాన్యం సెంటర్లలో నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరో 2-3 రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం అవుతే కనుక వర్షాలు సంభవిస్తే మాత్రం, వర్షాలు పడితే ఈ యొక్క ధాన్యం పరిస్థితి ఏంది అని మాత్రం రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. 6 కాలం కష్టపడి పండించిన పంట ఒకవేళ వర్షానికి నీళ్ల పాలైతే మాకు దిక్కేవారు, మాకు నాదుడెవరని మాత్రం వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇప్పుడు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే 40 కిలోల బస్తాకు 2.5 కిలోలు కట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు 4 కిలోలు కట్ చేసినా మంచిదే, మా ధాన్యాన్ని కొనండి. ఎందుకంటే 2-3 రోజుల్లో వర్షం వస్తే ఈ ధాన్యం మొత్తం కూడా నీళ్ల పాలైతే మాకు మిగిలేది రక్తమే, మాకు దుఃఖమే మిగులుతుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. లేకపోతే నడి రోడ్డుపై ధర్నాను ఉధృతం చేస్తాము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము ధర్నా నిర్వహిస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, బొమ్మకల్ నుండి.